హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో మనం బేసిక్ టు అడ్వాన్స్డ్ జావా విత్ ఎస్క్యూఎల్ అనేటువంటి కోర్సును లాంచ్ చేస్తున్నాం. అండ్ ఈ కోర్సుకు సంబంధించినటువంటి కొన్ని ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్కు మనం ఏం చేస్తున్నామండి అంటే ఇక్కడ ఆ డౌట్స్ అనేటువంటి వాటిని సాల్వ్ చేస్తున్నాం. అండ్ ఎందుకండి అంటే ఒక కోర్స్ అనేటువంటిది తీసుకునే కంటే ముందు ఒక స్టూడెంట్కు చాలా డౌట్స్ ఉంటాయి. అసలు జావా అంటే ఏంటి, అండ్ జావాను నేర్చుకున్న తర్వాత మన కెరియర్ అనేటువంటిది ఎట్లా ఉంటుంది, జావాలో మనం ఏం నేర్చుకుంటున్నాం, ఈ జావాని యూజ్ చేసి మనం రియల్ టైంలో ఎట్లా వర్క్ చేస్తాం, అండ్ జావా డెవలపర్ కావాలంటే ఏం చేయాలి, అండ్ మరి నాన్ ఐటీ స్టూడెంట్స్ అనేటువంటి వాళ్ళు జావా నేర్చుకోవచ్చా, జావాలో ఒక ప్రాజెక్ట్ ఎట్లా చేయాలి, ఫుల్ స్టాక్ అంటే ఏంటి, వీటికి సంబంధించినటువంటి వీడియోస్ అయితే మనం ఇక్కడ చేస్తున్నాం. దాంట్లోనే హౌ టు రైట్ జావా ప్రోగ్రామ్ అనేటువంటి దాని గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తున్నాం. సో మరి జావాలో ఒక ప్రోగ్రామ్ అనేటువంటిది రాయాలి అంటే ఫస్ట్ నీవు ఏం చేయాలి అండి అంటే, ఓకే, ఇక్కడ జావాను ఇన్స్టాల్ చేసుకోవాలి. మరి జావాను ఇన్స్టాల్ చేసుకునే కంటే ముందు యూ షుడ్ డౌన్లోడ్ ద జేడీకే, జావా డెవలప్మెంట్ కిట్. మరి జావా అని చెప్పేసి జేడీకే గురించి మాట్లాడతారేంటి అంటే, జావా అనేటువంటిది మనకు జేడీకే అనేటువంటి అప్లికేషన్ గా అవైలబుల్ గా ఉంది. ఈ జేడీకే లేటెస్ట్ వర్షన్ ఏదైతే ఉందో ఆ లేటెస్ట్ వర్షన్ ను నువ్వు ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఫస్ట్ దాన్ని లేటెస్ట్ వర్షన్ ను డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకుంటున్నప్పుడు ఆ ఇన్స్టాలేషన్ ఇన్స్ట్రక్షన్స్ ను ప్రాపర్ గా నీ ఫాలో కావాలి. అండ్ వీటితో పాటు ఓకే, ఎన్విరాన్మెంట్ సెటప్ కానీ, ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ సెటప్ కానీ, సిస్టమ్ వేరియబుల్స్ సెటప్ కానీ, అండ్ తర్వాత పాత్ సెటప్ కానీ, వీటన్నిటిని ప్రాపర్గా సెట్ చేసుకోవాలి. అండ్ వీటిని సెట్ చేసుకున్న తర్వాత ఒక ఐడిఈ కానీ, లేదంటే ఎడిటార్, ఎడిట్ ప్లస్ కోడ్ ఎడిటార్ అని చెప్తాం. ఐడిఈ, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. సో అంటే ఒక ఎన్విరాన్మెంట్ ఇది, జావా ప్రోగ్రామ్ను డెవలప్ చేయడం కోసం ఒక ఎన్విరాన్మెంట్. ఈ ఎన్విరాన్మెంట్లో మనం ఏం చేస్తామండి అంటే జావా అనేటువంటి ఒక ప్రోగ్రామ్ను, లైక్ ఇక్కడ నేను క్రియేట్ చేసిన పబ్లిక్ క్లాస్, క్లాస్ నేమ్ హెలో వరల్డ్ అనేటువంటిది నేమ్ ఆఫ్ ది క్లాస్. ఇన్ దిస్ క్లాస్ పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్. మరి ఇది క్లాస్ ఏంటి, మెయిన్ ఏంటి అంటే, క్లాస్ ఈజ్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, and class contains some data members and member functions, and this class is a blueprint of the Java program. అంటే దట్ మీన్స్ హౌ ద జావా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అనేటువంటి దాన్ని ఈ క్లాస్ లో మనం డిజైన్ చేస్తాం. అండ్ ఈ క్లాస్ లో ఏంటండి అంటే అట్లీస్ట్ వన్ మెయిన్ మెథడ్ అనేటువంటిది ఉండాలి. ఆ మెయిన్ మెథడ్ ను బేస్ చేసుకొని ఇక్కడ మనకి ఏమైతుంది, ఈ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అనేటువంటి స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇట్లా మనం ఒక కోడ్ అనేటువంటి దాన్ని జనరేట్ చేస్తాం. దేంట్లో, ఎడిటార్లో చేసి ఆ కోడ్ కు ఒక నేమ్ అనేటువంటిది ఇస్తున్నాం. ఇక్కడ ఏ నేమ్ ఇస్తున్నామండి అంటే, ఓకేనా, హెలో వరల్డ్ డాట్ జావా అనేటువంటి నేమ్ ఇస్తున్నాం. మరి హెలో వరల్డ్ అనేటువంటిది నేమ్ ఆఫ్ ది క్లాస్ అన్నావు కదా, మరి దాన్ని ఫైల్ నేమ్ గా పెట్టొచ్చా అంటే, ఏదైతే క్లాస్ కంటైన్స్ మెయిన్ మెథడ్, ఆ మెయిన్ మెథడ్ ఉన్నటువంటి క్లాస్ నేమ్ నే ఇక్కడ జావా ప్రోగ్రామ్ కు ఫైల్ నేమ్ గా తీసుకోవాలి. మరి ఇక్కడ మెయిన్ మెథడ్ ఎక్కడ ఉంది, హలో వరల్డ్ అనేటువంటి క్లాస్ లో ఉంది, ఇక్కడ మెయిన్ అనేటువంటిది. కాబట్టి ఈ హలో వరల్డ్ అనేటువంటి దాన్ని జావా ఈ ఫైల్ కు ప్రోగ్రామ్ నేమ్ గా మనం డిసైడ్ చేసినాం.
దానికి ఎక్స్టెన్షన్ డాట్ జావా అనేటువంటి ఎక్స్టెన్షన్ తీసుకున్నాం. ఇట్ ఈస్ మ్యాండేటరీ డాట్ జావా అనేటువంటిది. సో ఇట్లా మనం ఒక ఐడిలో ఈ ప్రోగ్రామ్ అనేటువంటిది రాసిన తర్వాత ఈ ప్రోగ్రామ్ ను సేవ్ చేసుకొని అండ్ దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే నీకు ఏమైతుంది, ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఇది ఒక అవుట్పుట్ స్ట్రీమ్, ఇది ఒక అవుట్పుట్ మెథడ్, అవుట్పుట్ ఫంక్షన్. సో ఇది ఏం చేస్తుంది, ఇక్కడ డబల్ కొటేషన్ లో ఏదైతే స్టేట్మెంట్ ఉందో ఆ స్టేట్మెంట్ ను యాజ్ ఇట్ ఈజ్ గా ఆన్ యువర్ స్క్రీన్ డిస్ప్లే చేస్తుంది. సో ఇప్పుడు నీకు ఏమొస్తుంది, హలో వరల్డ్ అనేటువంటి స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దీనికి సంబంధించినటువంటి నేను ఒక ప్రోగ్రామ్ ను ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తాను. ఓకేనా, చూడండి. రైట్. సో ఇప్పుడు ఇది మీకు ఏంటండి అంటే ఎక్లిప్స్ అనేటువంటి ఒక ఐడిఈ. ఇక్కడ చూడండి, ఎక్లిప్స్ వర్క్ స్పేస్, ఎక్లిప్స్ ఐడిఈ అనేటువంటిది. ఐడిఈ మీన్స్ ఓకేనా ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. దీంట్లో ఎవ్రీథింగ్ గా ఈ జావాకు సంబంధించినటువంటి ఎవ్రీథింగ్ అవైలబుల్. సో దీంట్లో మనం ఫస్ట్ ఏం చేయాలండి అంటే ఇక్కడ ఫైల్లోకి వెళ్ళి న్యూ ఒక ప్రాజెక్ట్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేసుకోవాలి. జావా ప్రాజెక్టును క్రియేట్ చేసుకుంటున్నా. జావా ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి ఎనీ నేమ్. జస్ట్ నేను ఏం చేస్తున్నానండి అంటే డెమో అనేటువంటిది ఒక ప్రాజెక్ట్ నేమ్ గా తీసుకుంటున్నా. డెమో, నేమ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఈజ్ డెమో అండ్ క్లిక్ ఆన్ ఫినిష్. సో ఇప్పుడు ఇక్కడ నాకు డెమో అనేటువంటి ఒక ప్రాజెక్ట్ క్రియేట్ అయింది. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఇక్కడ సోర్స్ అనేటువంటిది కనిపిస్తుంది. ఈ సోర్స్ లో ఇప్పుడు నేనేం చేస్తున్నానండి అంటే ఒక ప్యాకేజ్ అనేటువంటిది క్రియేట్ చేసుకుంటున్నా. ఓకేనా, న్యూ అండ్ నెక్స్ట్ క్రియేట్ ప్యాకేజ్ అండ్ ప్యాకేజ్ నేమ్ జనరల్ అనేటువంటి ఒక ప్యాకేజ్ నేమ్ తీసుకుంటున్నా. ప్యాకేజ్ నేమ్ ఓకేనా కామ్ డాట్ ప్యాకేజ్ నేమ్, కామ్ డాట్ జనరల్, కామ్ డాట్ సిఓఎం, కామ్ డాట్ జనరల్, జనరల్ అనేటువంటిది ప్యాకేజ్ నేమ్. అండ్ నెక్స్ట్ జస్ట్ క్లిక్ ఆన్ ఫినిష్. ఇక్కడ కామ్ డాట్ జనరల్. మరి ఈ ప్యాకేజ్ ఏంటి అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి, వీటి గురించి మనం తర్వాత వన్ బై వన్ డిస్కస్ చేస్తాం. అండ్ ఇప్పుడు ఈ ప్యాకేజ్ లో ఒక క్లాస్ అనేటువంటిది క్రియేట్ చేసుకుంటున్నా. ఆ క్లాస్ నేమే నేను ఏం చెప్తున్నా, హెలో వరల్డ్ అనేటువంటిది తీసుకుంటున్నా క్లాస్ నేమ్. ఓకేనా, హెలో వరల్డ్. రైట్, హెలో వరల్డ్. అండ్ ఐ రిక్వైర్డ్ వన్ మెయిన్ మెథడ్, పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ మెథడ్ కావాలి ఈ క్లాస్ లో అని చెప్పిన. సో చూడండి ఇక్కడ ఏమైంది, ప్యాకేజ్ నేమ్ వచ్చేసి కామ్ డాట్ జనరల్ అండ్ క్లాస్ నేమ్ వచ్చేసి పబ్లిక్ క్లాస్, క్లాస్ నేమ్ హెలో వరల్డ్ అండ్ ఒక మెయిన్ మెథడ్. ఈ మెయిన్ మెథడ్ లో నేనేం చేస్తున్నానండి అంటే ఒక స్టేట్మెంట్ రాస్తున్నా. ఏమని, సిస్టమ్ డాట్, సిస్టమ్ డాట్ అవుట్ డాట్, అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్, ప్రింట్ ఎల్ఎన్ ఆఫ్. ఓకేనా, ఇన్ డబుల్ కొటేషన్ ఐఎమ్ రైటింగ్ హలో జావా, హలో జావా, హలో జావా అనేటువంటి స్టేట్మెంట్ రాసిన సెమీ కోలన్. సో ఇది ఒక జావా ప్రోగ్రామ్, వన్ జావా ప్రోగ్రామ్. సో ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తున్నా ఇక్కడ సేవ్, క్లిక్ ఆన్ సేవ్ బటన్, సేవ్డ్ అండ్ నెక్స్ట్ రన్ ద ప్రోగ్రామ్. చూడండి, సో హలో జావా అనేటువంటిది అవుట్పుట్. ఎంత సింపుల్ అండి. ఇక్కడ మనం జస్ట్ ప్యాకేజ్ అనేటువంటిది క్రియేట్ చేసినాం అండ్ జస్ట్ క్లాస్ నేమ్ రాసినాం అండ్ అక్కడ మెయిన్ మెథడ్ అవసరం అని చెప్పేసి క్లిక్ చేసుకున్నా. నేను ఆటోమేటిక్గా ఈ మెథడ్ అనేటువంటిది వచ్చేసింది. సో చూడండి, ఇక్కడ నేను కర్సర్ అనేటువంటిది పెడితే వీటికి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్ కూడా నాకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. నాట్ ఓన్లీ దిస్ థింగ్, నువ్వు ఏమైనా తీసుకో ఇన్ అడ్వాన్స్డ్ లెవెల్లో కానీ బేసిక్ లెవెల్లో కానీ. అండ్ ఇక్కడ మనకు కావాల్సినటువంటి ఎవ్రీ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఈజీలీ అవైలబుల్ అని చెప్తున్నాం. సో ఇట్లా మనం ఏం చేస్తున్నామండి అంటే జావాలో
సింపుల్ ప్రోగ్రామ్స్, వెరీ సింపుల్ లెవెల్ నుంచి జావాను నేను అడ్వాన్స్డ్ లెవెల్ వరకు తీసుకెళ్తాను. ఇది వెరీ బేసిక్ లెవెల్ ప్రోగ్రామ్. ఇక్కడి నుంచి మనం ఏం చేస్తామండి అంటే అడ్వాన్స్డ్ లెవెల్ వరకు మన క్లాస్ అనేటువంటిది ఉంటది. అండ్ దీంతో పాటు మనకేముంటదండి అంటే ఎస్క్యూఎల్ అనేటువంటిది కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. ఎస్క్యూఎల్ ను కూడా ప్రొవైడ్ చేస్తాం. సో ఇదండి హౌ టు రైట్ ప్రోగ్రామ్ ఇన్ జావా అనేటువంటి దాని గురించి వెరీ సింపుల్ గా మనం డిస్కస్ చేసినాం. ఇన్ ఫర్దర్ లో ఓకేనా, నోట్ ప్యాడ్ లో ఎట్లా ప్రోగ్రామ్ రాయాలి, దాన్ని ఎట్లా కంపైల్ చేయాలి అనేటువంటి వాటి గురించి కూడా మనం అక్కడ డిస్కస్ చేస్తాం. ఓకేనా. సో ఇక్కడ మనము ఈ కోర్స్ కు సంబంధించినటువంటి డీటెయిల్స్ వచ్చేసి ఓకేనా, ఇక్కడ మనకు ఏదండి రైట్. సో ఈ పైథాన్ లైఫ్ .in/java-programming-telugu.html అనేటువంటి వెబ్సైట్ లో అవైలబుల్ గా ఉన్నాయి. సో ఈ వెబ్సైట్ ఓపెన్ చేయగానే మనకి ఏమైతుంది, ఇక్కడ బేసిక్ టు అడ్వాన్స్డ్ జావా ప్రోగ్రామింగ్ అండ్ ఎస్క్యూఎల్ అనేటువంటిది మీకు ఇక్కడ కోర్స్ అవైలబుల్ గా ఉంటది. ఈ కోర్స్ కు సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ ఈ వెబ్సైట్ లో అవైలబుల్ గా ఉన్నాయి. సో మనం ఇక్కడ జావాను అండ్ ఎస్క్యూఎల్ ను వెరీ లీస్ట్ కాస్ట్ కు ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ ఈ కాంబినేషన్ అనేటువంటిది వెరీ సక్సెస్ఫుల్ కాంబినేషన్ అండ్ వెరీ పర్ఫెక్ట్ కాంబినేషన్. ఎందుకండి అంటే ఇన్ ఫ్యూచర్ లో జావా యొక్క ఇంపార్టెన్స్, జావా డెవలపర్స్, జావా రిక్వైర్మెంట్ అనేటువంటిది హ్యూజ్ గా ఉంది కాబట్టి సో ఇప్పుడే మీరు జావా అనేటువంటి దాన్ని నేర్చుకోండి. ఎందుకండి అంటే జావా అనేటువంటిది ఎవర్ గ్రీన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. యూ షుడ్ లెర్న్ జావా థరోలీ అండ్ యువర్ లైఫ్ బికమ్ సక్సెస్ అండ్ యువర్ లైఫ్ షుడ్ నాట్ సీ బ్యాక్. అండ్ వన్స్ స్టెప్ ఇన్ జావా ఓకేనా, నువ్వు ఎక్కడ వెనక్కి తిరిగి చూడాల్సినటువంటి అవసరం లేదు అని చెప్తున్నా. ఓకే. సో అండ్ చూస్ అండ్ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. హ్యాపీ లర్నింగ్.